ఒక ఇంటిని చూడడానికి జనం ప్రత్యేకంగా వస్తున్నారంటే ఆ ఇంట్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. కోనసీమలోని కొత్తపేటలో ఉన్న ఈ ఇంటిని చూస్తే మొదట మన దృష్టిని ఆకర్షించేది దీని ముందు భాగంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన ఇటుకల డిజైన్. కానీ ఇది కేవలం అందం కోసం చేసిన ఎలివేషన్ కాదు, ప్రకృతి దగ్గరగా ఉండేలా, పర్యావరణానికి అనుకూలంగా, బయట ఎండ ప్రభావాన్ని తగ్గించేలా ఆలోచించి చేసిన టెర్రాకోట డిజైన్. ఇంటి ముందు భాగంలోనే కాదు, ఏకంగా ప్రహరీ గోడల పైన కూడా ఇదే డిజైన్ కొనసాగించారు. మరి ఈ ఇల్లు ఎవరు కట్టించారు, ఈ డిజైన్ వెనుకున్న ఆలోచన ఏమిటి, అసలు టెర్రాకోట ఇటుకలతో ఇలాంటి ఎలివేషన్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ ఆర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ మనం కోనసీమలోని కొత్తపేట విలేజ్ లో ఉన్నామండి. కొత్తపేటలో ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న ఇల్లు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు. ఇటువంటి ఇల్లు కూడా నిర్మిస్తారా అన్నట్టు అనిపిస్తుంది. చూడడానికి మంచి ఎలివేషన్ అన్నమాట. ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. ఈ ఇల్లు ఎలా కట్టారు ఏంటి అనేది కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇది ఈ ఇంటికి మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దాటి లోపలికి వెళ్ళొచ్చు. కోనసీమ అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చని కొబ్బరి చెట్లు, కాలువలు, పచ్చని పొలాలు, ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణం. అలాంటి ప్రకృతి దగ్గరగా ఉన్న కొత్తపేటలో ఇప్పుడు ఒక ఇల్లు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. లోపలికి రాగానే మెట్ల ల్యాండింగ్ కి పక్కనే ఈ ఎలివేషన్ కనిపిస్తుందండి. ఇవన్నీ ఏదో డిజైన్ గా కనిపిస్తుంది కదా, ఏంటో అనుకుంటారేమో. వీడియోలో చూస్తుంటే ఏంటబ్బా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, ఈ మధ్యకాలంలో ఇటువంటి ఎలివేషన్ ఎక్కడా లేదు, ఇలా నిర్మించారండి అని అనుకున్నాను. చాలా మంచి లుక్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఇటుకలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇటుకలేమాట, ఒక టైప్ ఆఫ్ ఇటుకలమాట. దీనికి 3 హోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక హోల్ ఉంది, మిడిల్ లో ఒక హోల్ ఉంది, ఇక్కడ హోల్ ఉంది. మిడిల్ హోల్ లో ఒక పైప్స్ పెట్టారన్నమాట. ఈ ఇటుక కిందకి వెళ్ళకోకుండా ఏం చేశారంటే ఇక్కడ చేశారన్నమాట. ఇటుకలో ఇంటిని కూలింగ్ చేసే విధానం ఉంటుందండి. అంటే ఎంత వేడి వచ్చినా గానీ కూల్ గా ఉండే విధంగా, చల్లగా ఉండే విధంగా దీన్ని నిర్మించారేమో. చూడడానికి భలే ఉంది. చాలా డిజైన్ గా కనిపిస్తుంది ఈ ఎలివేషన్ అయితే. సాధారణంగా కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఫ్రంట్ ఎలివేషన్ కోసం గ్రానైట్, మార్బుల్, వివిధ రకాల టైల్స్, పెయింట్ ను ఉపయోగిస్తారు. కానీ ఈ ఇంటి విషయంలో మాత్రం ఆలోచన కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడ ఇంటి అందానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది టెర్రాకోట ఇటుకలు. దగ్గరగా చూస్తే ఈ గోడ మొత్తం సాధారణ ఇటుకలతో కట్టిన గోడలా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఇటుకలను ఒక లెవెల్లో కాకుండా ప్రత్యేకమైన అమరికతో ముందుకు వెనక్కు వచ్చేలా డిజైన్ చేశారు. దాంతో గోడ మొత్తం ఒక 3D లుక్ లో కనిపిస్తుంది. నమస్తే సార్. నమస్తే. ఈ ఇల్లు ఎలా కట్టాలని ఈ థాట్ ఎలా వచ్చింది, కొన్ని విషయాలు చెప్తారా? నా పేరు సలా సాయికృష్ణ అండి, మాది కొత్తపేట. ఈ ఇల్లు మా నాన్నగారు కట్టించారు. అప్పట్లో ఎలివేషన్ చేయకుండా అలా వదిలేశారన్నమాట. అంటే నేను రీసెంట్గా ఇక్కడ కొత్తపేట రావడం జరిగింది. దీన్ని కొత్త రూపు తీసుకొచ్చి ఎలా కొంచెం బెస్ట్ ఎలివేషన్ ఇవ్వాలో, ది బెస్ట్ వే ఎలా చేయాలో అనేది ఆలోచించి ఈ విధానం ఎంచుకుని దీని ప్రకారం చేయించారు. ఇది చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి. ఎందుకంటే ఎక్కడ లేనట్టు అనిపిస్తుంది నాకైతే. మీకు తెలిసి ఎక్కడైనా చూసారా సార్ ఇది? అండి ఈ ఎలివేషన్ ఎక్కడ లేదండి, మీరు ఎక్కడ కూడా గమనించలేరు. ఈ ఆలోచన మేమే తెచ్చుకుని మేమే నిర్మించడం జరిగింది. ఎలా అంటే టెర్రకోట డిజైన్స్లో ఇటుకల్ని ఇలా మొత్తం కంప్లీట్గా కింద నుంచి పై వరకు ఎలివేషన్లో ఇలా వాడచ్చు అన్నది మ్యానుఫ్యాక్చరర్స్ కూడా తెలియదు. అంటే నేను కట్టే ఎకో ఫ్రెండ్లీ విధానంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి వేరియస్ మెటీరియల్స్ మేము అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఆ ప్రాసెస్లో భాగంగా ఈ ఇటుక చూసి నాకు ఐడియా వచ్చింది. ఈ ఇటుకలో ఇలాగా మనం ఉన్న హోల్స్ని ఉపయోగించుకుంటూ ఐరన్ పైప్స్ రన్ చేస్తే కింద నుంచి పై వరకు కూడా ఎలివేషన్ వరకు ఉపయోగపడుతుంది కదా అని ఆలోచన తెచ్చుకొని ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి వర్క్ వేరే చోట లేదండి. సూర్యకాంతి పడినప్పుడు ఈ ఇటుకల మధ్య ఏర్పడే నీళ్లు డిజైన్ కు మరింత అందాన్ని తీసుకొస్తున్నాయి. దూరం నుంచి చూస్తే ఒక అందమైన ప్యాటర్న్ లా కనిపిస్తుంది. దగ్గరగా వస్తే మాత్రం ప్రతి ఇటుకను ఎలా అమర్చారో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సాయి కృష్ణ గారు ఈ డిజైన్ ను కేవలం అందం కోసం మాత్రమే కాదు, నేచురల్ మెటీరియల్ ను ఉపయోగిస్తూ పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణ ఆలోచనతో ఈ ఇంటిని రూపొందించారు. దీన్ని చూసి చాలా మంది ఇక్కడికి వచ్చి అసలు ఏంటి డిజైన్ అని చాలా మంది చెక్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రహరీ కట్టారండి. బయట నుంచి ఎండ వస్తూ ఉంటది కదా చాలా చోట్ల, ఇంట్లో ఎండ రాకోకుండా ఇది కాపాడుతుంది. గాలి వెలుతురు వస్తుంది కానీ మాత్రం ఎండ అయితే ఆపేస్తుంది అన్నమాట. ఇటుకలు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు.
టెర్రాకోట వంటి మట్టి ఆధారిత మెటీరియల్ కు మన భారతీయ నిర్మాణ సాంప్రదాయంలో ఎంతో కాలంగా ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని ఆధునిక డిజైన్ తో కలిసి ఈ ఇంటి ముందు భాగానికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చారు. అంటే పాతకాలపు సహజమైన మెటీరియల్ కు ఆధునిక ఆర్కిటెక్చర్ ను జోడించినట్లుగా కనిపిస్తుంది. ఈ ఇటుక ఉంది కదా, ఇది ఎక్కడ దొరుకుతుందండి మనకి ఎవరైనా కొనుక్కోవాలంటే? అంటే ఇది యాక్చువల్గా టెర్రకోట డిజైనర్స్, టెర్రకోట వస్తువులు మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు చేస్తారు. మన ఏపీలో తక్కువ అండి, ఎక్కువ కర్ణాటక సైడ్ దొరుకుతాయి. మీరు ఎక్కడి నుంచి రప్పించారు? అంటే కర్ణాటకలో మ్యానుఫ్యాక్చరర్ ఉంటే దానికి సంబంధించిన సప్లయర్ విజయవాడలో ఉన్నారు. నేను విజయవాడ నుంచి తీసుకున్నాను. సార్, ఇప్పుడు ఇటుకని తీసుకుని మీరు ఎలివేషన్ రావడానికి పైపులు కట్ చేసుకుని ఏదో చేశారు కదా, అవును. ఇది ఎలా సాధ్యమైంది? ఇది అంటే ఉన్న హోల్స్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చూసుకుంటే అది 1 ఇంచ్ హోల్ అండి. దాంట్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు 1 ఇంచ్ ఐరన్ పైప్స్ తీసుకున్నాము. ఎంత లెంత్లో అయితే మనం బ్రిక్స్ ఇలా ఉంచాలో ముందుగా ప్లాన్డ్గా చేసుకుని, ఈ బ్రిక్ మరి పైకి కిందకి జరగకుండా, అంటే పైనుంచి ఇక్కడి నుంచి ఇలా జారిపోకుండా ఐరన్ ప్లేట్స్ తీసుకుని కరెక్ట్గా అక్కడ ఫిట్ అయ్యే విధంగా ఐరన్ ప్లేట్స్ని మనం ఇక్కడ వెల్డింగ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఆ ప్లేస్లో కరెక్ట్గా ఇటుక అక్కడ వచ్చి అక్కడ ప్లేస్ అవుతుంది. అలాగే మనం ఇటుక్కి మధ్యన ప్లేసింగ్ ఎంత అయితే గ్యాప్ ఉండాలో దాన్ని ముందే డిసైడ్ చేసుకోవడం ద్వారా మంచి డిజైన్ వచ్చింది. ఇటుక కాస్ట్ ఎంత పడ్డదండి ఒకటి? బ్రిక్ కాస్ట్ ఒకటి 18 రూపీస్ అండి, 18 రూపాయలు. సార్, ఇప్పుడు మీరున్న ఇల్లు ఎన్ని సెంట్లు ఉంటుందండి? అది ఇది డైమెన్షన్స్ ప్రకారం ఇలా ఇల్లు పొడవుగా ఉంది, అందువల్ల ఎలివేషన్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువైంది. మామూలుగా ఇల్లు అయితే కంప్లీట్గా ఒక 3.5 సెంట్స్లో ఉందండి. అంతేనండి? ఎస్ సార్. మాకు చూడడానికి చాలా ఒక 6 సెంట్లు 7 సెంట్లు అలా. అంటే మీరు అన్నది కరెక్టే. వెనకాల ఉన్న బ్యాక్ యార్డ్ అంతా కలుపుకుంటే, వెనకాల దొడ్డి అంతా కలుపుకుంటే 6 సెంట్లు. ఓకే. హౌస్ వచ్చి ఇంచుమించు హౌస్ మాత్రం 3.5 సెంట్లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్, పైన ఇంకో ఫ్లోర్ ఉందన్నమాట. ఆ డిజైన్ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉంటుందో. కోనసీమలో ఎండ ఎక్కువగా ఉండే సమయంలో ఇంటి బయట గోడలో నేరుగా సూర్యరశ్మిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఈ రకమైన టెర్రాకోట ఎలివేషన్ లో ఉండే ఇటుకల అమరిక గోడకు కొంత నీడను కల్పించడంలో సహాయపడుతుంది. అంటే బయట నుంచి వచ్చే ఎండ నేరుగా మొత్తం గోడపై పడకుండా ఈ డిజైన్ కొంతవరకు అడ్డుగా పనిచేస్తుంది. తద్వారా ఇంటిపై పడే వేడి ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడేలా ఈ డిజైన్ ను ఉపయోగించారు. పైకి వస్తే పైన కూడా ఇలాగే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇటుకలు కూడా భలే ఉన్నాయి. అంటే మామూలు ఇటుకలు కాదు. బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది, గాలి కూడా వస్తుంది, ఎండ మాత్రం మనకి రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. కొత్తపేటలో ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న హౌస్ అన్నమాట. ఈ ప్రత్యేకమైన ఇంటిని నిర్మించుకున్న వ్యక్తి సలాది సాయికృష్ణ గారు. సాధారణంగా మనం ఇల్లు కట్టేటప్పుడు అందరూ చేస్తున్న డిజైన్ ఎంచుకోవడం చాలా సులభం. అందంతో పాటు ప్రకృతి దగ్గరగా ఉండాలని ఆలోచించి ఈ టెర్రాకోట్ డిజైన్ ను ఎంచుకున్నారు. అందుకే ఇప్పుడు ఈ ఇల్లు కొత్తపేటలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. ఇంటిని చూడడానికి చాలా మంది వస్తున్నారని చెప్పడానికి కారణం కూడా ఇదే. ఇల్లు ఎలివేషన్ చేయడానికి ఖర్చు ఎంత ఉంటుందా మీకు? ఇలాంటి వర్క్స్కి మెటీరియల్ కంటే అమర్చే దానికి ఎక్కువ ఖర్చు అవుతుందండి. మెటీరియల్ కాస్ట్ కంటే దాని తయారీకి ఎక్కువైందండి. అంటే వెల్డర్స్కి ప్రతి ఇటుక దగ్గర ఇలా వెల్డింగ్ చేయటము, పైప్స్ను వెల్డింగ్ చేసుకుంటూ వెళ్ళటము, దీనివల్ల నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ ఎక్కువైపోయాయి. కాబట్టి వేజెస్ అంటే శాలరీస్ ఎక్కువయ్యాయండి. మెటీరియల్ కంటే శాలరీస్ ఎక్కువయ్యాయి. ఓకే. అంటే ఇంచుమించు కాస్ట్ ఎంత అవుతుంది? పొడవు ఎక్కువ ఉండడం వల్ల, డైమెన్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల దగ్గరగా 4 లక్షల దాకా అయింది. 4 లక్షల వరకు అయిందండి. రీసెంట్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. అంటే యాక్చువల్గా అందరూ చేసే రెగ్యులర్ నార్మల్ కన్స్ట్రక్షన్స్ కాకుండా ఒక ఎకో ఫ్రెండ్లీ విధానంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నానండి. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతుంది, కంప్లీట్ అవ్వలేదు. కాకపోతే నేను ఫ్యూచర్లో మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ విధానంలోనే చేస్తానండి. ఎందుకంటే పొల్యూషన్ అనుకోండి, గ్లోబల్ వార్మింగ్ అనుకోండి, ఏదన్నా కానివ్వండి, రాను టెంపరేచర్స్ పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే జనరేషన్స్ చాలా సఫర్ అవుతారండి, అదైతే డ్యామ్ షూర్. మనకి ఇప్పుడు చూడండి, వర్షాకాలం నిజానికి ఇది అయినప్పటికీ హాట్ సమ్మర్లా ఉంది, ముందు కూడా ఇలాగే ఉండబోతుంది. అందువల్ల మేము కట్టే ఎకో ఫ్రెండ్లీ విధానం ఏంటంటే వితౌట్ ఏసీ, వితౌట్ ఫ్యాన్ కూడా మనం చల్లగా ఉండే ఇల్లు నిర్మిస్తున్నాం అన్నమాట అండి. దాని మెథడ్ వేరు, మెటీరియల్ వేరు. ఆ మెటీరియల్స్ ఫైండ్ అవుట్ చేసే విధానంలో, ఆ మెథడ్స్ నేర్చుకునే ప్రాసెస్లో నాకు రకరకాల మెటీరియల్స్ మాకు పరిచయం అవుతుంటాయండి. ఆ ప్రాసెస్లో భాగంగా దొరికిన మెటీరియలే ఈ బ్రిక్స్ అనమాట. వీటిని యాక్చువల్గా వైర్ కట్ బ్రిక్స్ అంటారు. దీని ఫినిషింగ్ నున్నగా, స్మూత్గా ఉంటుంది అనమాట. ఇవి ఎంతో కొంత చల్లదనాన్ని కూడా ఇస్తాయి. భవిష్యత్తులో మీ నుంచి మంచి మంచి హౌసెస్ అయితే చూడొచ్చు మేము. తప్పనిసరిగా అండి. మీకు వీలైతే మా ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. అప్పుడు వచ్చి మీరు దాన్ని ప్రజలకు తెలియజెప్పచ్చు.
యాక్చువల్గా ఇది పాతకాలం నాటి ఇల్లు అండి, చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన ఇల్లు. కానీ దీన్ని రీమోడల్ చేశారన్నమాట, ఎలివేషన్ మార్చి కొత్తగా డిజైన్ చేశారు. ఎలివేషన్ అంటే ఏమీ లేదు, ముందున్న ఫ్రంట్ పార్టే మార్చారన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఒక ఇల్లు అందంగా కనిపించాలంటే ఖరీదైన మెటీరియల్ మాత్రమే అవసరం లేదు. ఒక మంచి ఆలోచన ఉంటే సాధారణంగా కనిపించే మెటీరియల్తో కూడా ఒక అద్భుతమైన డిజైన్ చేయవచ్చు. చాలా తక్కువ ప్లేస్ లో బాగా డిజైన్ చేశారన్నమాట ఇటువంటి ఇల్లు. ఓవరాల్ గా ఈ హౌస్ అయితే ఇలా ఉంటుంది. టెర్రాకోటా ఇటుకలతో ప్రత్యేకమైన ఎలివేషన్, ఇంటి ముందు భాగంతో పాటు ప్రహరీ గోడల పైన కూడా అదే డిజైన్. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఒక ఆలోచన, బయట ఎండ ప్రభావం తగ్గించడంలో సహాయపడే నిర్మాణ విధానం, ఇవన్నీ కలిసి ఈ ఇంటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. పైకి వచ్చిన తర్వాత ఈ ఇల్లు ఎలివేషన్ ఎలా ఉందో చూడండి. పైన పెట్టుగోడలు కట్టుకుంటాం కదా, ఆ పెట్టుగోడలు లేకోకుండా ఇలా కట్టుకున్నారు. ఈ ఇటుకని మధ్యలో హోల్స్ పెట్టి మంచిగా డిజైన్ చేశారన్నమాట. చాలా మంచి ప్లేస్ లో కట్టారన్నమాట. ఇది చాలా గ్రీనిష్ గా ఉంది, కొబ్బరి చెట్లు, కాలువలు, చెరువులు, మంచి వాతావరణంలో ఈ ఇల్లు అయితే ఉంది. పాత ఇండ్లను కూడా మనం కొత్తగా మన ఆలోచన విధానాన్ని బట్టి కొత్తగా చూపించవచ్చండి. రెనోవేషను, ఎలివేషన్లో దానికి తగ్గ కొన్ని ఐడియాస్ ఎవరైనా కావాలంటే నేను షేర్ చేయగలుగుతాను. మరి మీకు ఈ టెర్రాకోట డిజైన్ ఎలా అనిపించింది? మీ ఇంటికి ఇలాంటి డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి కోనసీమలోని ప్రత్యేకమైన ఇల్లు, గ్రామాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కోనసీమ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన కోనసీమ కథతో కలుద్దాం. నమస్కారం, మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది.